పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్నోతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది ఎస్ఆర్హెచ్. లీగ్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లో కోల్కతాపై ఘన విజయం సాధించింది. ఇక సొంతగడ్డపై గెలుపు కోసం ఇషాన్ కిషన్ సేన ఆరాటపడుతోంది. మ్యాచ్ చూసేందుకు సన్ రైజర్స్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. స్టేడియంలోకి పలు వస్తువులకు నో ఎంట్రీకి సంబంధించి కూడా అధికారులు చెప్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందిని గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో స్టేడియం వద్ద మోహరించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. లక్నో టీమును కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఈరోజు 3:30కి అంటే 3 గంటల సమయంలో టాస్ పడుతుంది. 3:30 గంటలకి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వర్సెస్ మరి ఎల్ఎస్జి తలపడబోతున్నాయి. సో ప్రత్యేకంగా క్రీడా అభిమానులకి అలాగే క్రికెట్ అభిమానులకి హైదరాబాద్ అంటే ఎంత పెద్ద ఎత్తున మరి ఈ ఐపీఎల్ ని ఆస్వాదిస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ మ్యాచ్ అనేసరికి అన్ని పనులు ముగించుకొని ఐపీఎల్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే మ్యాచ్ కావడంతో అందరూ కూడా మరి ఉప్పల్ స్టేడియం వైపు అన్ని దారులు కూడా హైదరాబాద్ కు నలుమూలలో ఉన్నటువంటి దారులన్నీ కూడా ఉప్పల్ స్టేడియం వైపు మరి కదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే చాలా మంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఆ ఉప్పల్ స్టేడియానికి బాట పట్టిన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని అనుమతులు అన్ని అలాగే మొత్తం దానికి ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే పలు మార్గాలు, దాంతో పాటు ఏదైతే ఈరోజు సండే, దాంతో పాటు అక్కడ ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆ రూట్లనన్నీ కూడా బ్లాక్ చేసి మరి ఈ రూట్ లో అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు ఆ రూట్ లో ఉప్పల్ రూట్ లో మరి ఆ వెహికల్స్ అన్ని రాకూడదు అని కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో వీలైతే ఆ రోడ్ ని అవాయిడ్ చేయండి అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. అయితే ఇప్పటికీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మెట్రో రైల్లో అంటే బండ్ల కంటే ముఖ్యంగా కార్లు అయినా, 2 వీలర్స్ అయినా, 3 వీలర్స్ కంటే మెట్రో రైల్ ని ఎంచుకోండి మీరు మ్యాచ్ చూడడానికి వస్తే కనుక మెట్రో రైల్లోనే రండి అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని నిషేధిత అంటే గ్రౌండ్ లోకి అక్కడ నిషేధిత కొన్ని వస్తువులను పేర్కొన్నారు. పవర్ బ్యాంక్స్, బ్యాగులు, హెల్మెట్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ వీటి లోపలికి అనుమతించము అని కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఫిజికల్ టికెట్ కొనాలంటే అక్కడ స్టేడియం దగ్గర కొనాలంటే మాత్రం మొబైల్ ఫోన్ మరియు తగినంత క్యాష్, నగదు ఉంచుకోవడం బెటర్ అంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా దాదాపు అన్ని అయిపోయినట్లు తెలుస్తా ఉంది. అందరూ కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అనే ఉత్సాహంతో ఉన్నారు. అటు ఎల్ఎస్జి ఫ్యాన్స్ అయినా, ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయినా. సో మరి ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాలి. 3:30కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది మన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. సో ప్రస్తుతానికి ఒక మ్యాచ్ అంటే సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్లలో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ గెలిచినారు, ఒక మ్యాచ్ ఓడిపోయినారు. కేకేఆర్ పైన 65 రన్స్ లో భారీ విజయం సాధించినారు. కానీ మరి ఎల్ఎస్జి మాత్రం ఒక మ్యాచ్ లాస్ అయి వస్తా ఉంది. సో ఎగెనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి చూడాలి ఇషాన్ కిషన్ సేన, రిషబ్ పంత్ సేనతో ఎట్లా పోరాడుతుంది ఏంటి అనేది చూడాలి. ఓవరాల్ గా ఇక్కడ హెడ్ టు హెడ్ చూస్తే కనుక మురళి టోటల్ 6 మ్యాచ్లు ఆడిన పరిస్థితి కనబడతా ఉంది. ఎల్ఎస్జి మరి కొంత పైచేయి ఉంది. 4 మ్యాచ్లు వాళ్ళు గెలిచినారు, 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో మరి దాని తర్వాత ఇక్కడ కీ ప్లేయర్స్ కనుక మనం చూస్తే ఇషాన్ కిషన్ ఇక్కడ కీ రోల్, ముఖ్యంగా ఇక్కడ బ్యాటింగ్ కు అనువైన పిచ్. ఎందుకంటే పరుగులు పెద్ద ఎత్తున వరదలు పొంగే అవకాశం ఉంటది. బ్యాటింగ్ కు అనుకూలమైనటువంటి పిచ్ ఇది. ఉప్పల్ స్టేడియం అంతా కూడా బ్యాటింగ్ పెద్దపీట వేస్తారు కాబట్టి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ పైన మరొకసారి మరి వాళ్ళు ఎట్లా ఆడతారా అని ఇటు ప్రేక్షకులు ఊర్లుతున్నారు. అంటే టీం బలాబలాలు చూస్తే ఇరు టీములకు సంబంధించి చూస్తే టగ్ ఆఫ్ వార్ గా ఉండబోతోంది ఈ మ్యాచ్ అనేది కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి? డెఫినెట్ గా ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ, క్లాసెన్, రషీద్ ఖాన్ బౌలింగ్ విషయంకి వస్తే రషీద్ ఖాన్ వీళ్ళు నలుగురు కీ ప్లేయర్స్ గా ఉన్నారు ఇండియా ఎస్ఆర్హెచ్ టీమ్ లో. అటు లక్నో సూపర్ జైంట్స్ లో కూడా రిషబ్ పంత్ కావచ్చు, కొంటం డికాక్ కావచ్చు, రవి బిష్నోయి, అలాగే నికోలస్ పూరం.
సో వీళ్ళు నలుగురు క్లీ ప్లేయర్స్ గా ఉన్నారు. సో ఎవరు అంటే మంచిగా ఎవరు ఆడినా ఇది ఇక్కడ మరి ఎల్ఎస్జీకే టాప్ ప్రియారిటీ ఉంది కాబట్టి కొంత సొంత గడ్డ ఎస్ఆర్హెచ్ అయినప్పటికీ కూడా ఎల్ఎస్జీ అంటే ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే అయితే ఎల్ఎస్జీ పై చేయి ఉంది. అంటే 4 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు, 2 మ్యాచ్లు మనం గెలిచాం. కానీ ఇక్కడ వాళ్ళు ఓడిపోయి వస్తున్నారు, మనం గెలిచి వస్తున్నాం. ఇక్కడ అది ప్లస్ పాయింట్ అవకాశం ఉంటది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మరి ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉంటది కాబట్టి సో మరి ఎట్లా ఆడతారు ఏంటి కీ ప్లేయర్స్ అయితే వీళ్ళు ఉన్నారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్, అలాగే రషీద్ ఖాన్ బౌలింగ్ లో, ఇటు రిషబ్ పంత్, అలాగే క్వాంటమ్ డికాక్, రవి బిష్నోయి, నికోలస్ పూరం, వీళ్ళు 8 మంది కూడా కీ ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నారు. సో ఎవరు ఆడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొంత ఉత్కంఠ భరితంగా అంటే మ్యాచ్ చివరి బంతి వరకు కూడా మరి చాలా ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఖచ్చితంగా ఉంది. 250+ రన్స్ మరి కొట్టే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే తన రికార్డును తానే బద్దలు కొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇవాళ. డెఫినెట్ గా అంటే ఐపీఎల్ టీమ్ లో కనుక ఖచ్చితంగా మనం చెప్పాలంటే రికార్డు సృష్టించాలన్నా, రికార్డు బద్దలు కొట్టాలన్నా అది ఒక్క ఎస్ఆర్హెచ్ టీమ్ కే సాధ్యం. ఎందుకంటే అదే ఆ రికార్డును వాళ్ళు గతంలో కూడా చాలా సార్లు చేసి చూపించారు. అత్యధిక స్కోరు అంటే అత్యధిక స్వల్ప స్కోరు అవుట్ అయింది కూడా రికార్డు సృష్టించడంలో మరి ఎస్ఆర్హెచ్ ఉంటది. అత్యధిక హైయెస్ట్ స్కోరు 300 పైన స్కోరు చేసిన ఘనత కూడా మరి ఎస్ఆర్హెచ్ కే ఉంది. కాబట్టి రికార్డును సృష్టించాలన్నా, ఆ రికార్డును బ్రేక్ చేయడన్నా తనకు తానే సాటి అంటూ కూడా మరి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఫస్ట్ ఉంటది. కాబట్టి మరి ఈ పిచ్ లో బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ పెద్ద ఎత్తున మంచి ఫామ్ లో ఉన్నారు, అందరూ కూడా ఫామ్ లో ఉన్నారు. కాబట్టి మరి ఎంత స్కోర్ దాదాపు 300 దాకా మరి పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ 250 నుంచి 300 ఈ రోజు పక్కా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఉండనుంది. సన్ రైజర్స్ అలాగే ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఇక మొదటి మ్యాచ్లో ఆర్సీబీతో జరిగినటువంటి మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అయితే ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లో కోల్కతాపై ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. సొంత గడ్డపై గెలుపు కోసం ఇషాన్ కిషన్ సేన ఆరాటపడుతోంది. అయితే మ్యాచ్ చూసేందుకు సన్ రైజర్స్ ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. స్టేడియంలోకి పలు వస్తువులకు అధికారులు నో ఎంట్రీ అని చెప్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందిని అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది.